మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. అదే సెంట్రల్ జైల్లో అయితే టిఫిను, టీ, కాఫీ, ఠాని గంట కొట్టి మరీ భోజనాలు, మరకంటని చక్కటి తెల్లటి డ్రస్సు, చుట్టూ పోలీసులు కాపలా, అన్నీ ఫ్రీ. అంతకన్నా దర్జా బ్రతికి ఏముంటుంది? నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఈ పని నా వల్ల కాదు. రేకోటి, నువ్వు అక్కడికి వెళ్ళింది ఆ పని చేయడానికి కాదురా, మన పని చక్కబెట్టడానికి. నువ్వు బానే చెప్తావు. ఇక్కడ ఈ పని నేను చేయలేను. నువ్వు పనిలో జాయిన్ అయ్యి 24 గంటలు కూడా కాలేదు కదరా. 24 గంటలు తిరక్కముందే నా కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. కోటి, నీ కష్టం వృధా పోదు. లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వాలా వద్దా? తీసుకొచ్చి ఆఫీసులో సెటిల్ చేసావుగా, ఇంకేం సెటిల్ అవుతాను? వీళ్ళిచ్చే తొక్కలో జీతానికి నెలంతా పనిచేయాలి. ఆఫీస్ జీతం నీకు నామమాత్రమే కోటి. నువ్వు చేసే ప్రతి పనికి నేనొక పేమెంట్ ఇస్తాను. నిజంగా ఇస్తావా? నా మీద నమ్మకం లేదా నీకు? ఇప్పుడు పేమెంట్ ఇస్తా అంటావు, తేడా వస్తే కోటింగ్ ఇస్తావు. అందుకే పని సరిగ్గా చెయ్యాలంటాను. అది సరే కాని ఏం జరుగుతుంది అక్కడ? సుధీర్ హ్యాపీగా ఉన్నాడా? నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఆ నవ్వేంట్రా? ఏం చేయమంటావు? ఏడవలేక నవ్వుతున్నా. సుధీర్ది ఇంచుమించు నా పరిస్థితే. ఏంట్రా నువ్వనేది? అంటే నాలాగా ఫైల్స్, టీలు, కాఫీలు మొయ్యడం లేదు గాని ఆఫీసులో వాడికి దక్కిన మర్యాద మాత్రం అంతే. పేరుకే నీ సొంత కొడుకు, కాని నీ కొడుక్కి సవతి కొడుకు మర్యాదలే దక్కుతున్నాయి. ఏం జరుగుతోందిరా అక్కడ? నీ కొడుకు గాని కొడుకు, నీ పెద్ద కొడుకు నందు సుధీర్కి ఏ ఎండి పదవో వైస్ ప్రెసిడెంట్ పదవో ఇచ్చాడనుకుంటున్నావా? లేదు, అసలు వాడి పదవికే పేరు లేదు, జస్ట్ ట్రైనింగ్. పనేంటో తెలుసా? పని చేసే వాళ్ళని నోరేళ్లబెట్టి చూస్తూ పని నేర్చుకోవాలి. పేరుకే చైర్మన్ గారు అబ్బాయి, కానీ అబ్బాయి గారికి సపరేట్ చైరు, క్యాబిన్ ఏమీ లేదు. మిగతా స్టాఫ్తో పాటు వరుసలో కూర్చోవడమే. ఆ మధుకు మాత్రం సపరేట్ క్యాబిన్, పెద్ద హోదా. వాడి మొహం చూస్తుంటే నాకే బాధేస్తోంది. పాపం వాడు పైన మొర్రు అంటే తీసుకొచ్చి గుంపులో గోవిందలాగా కూర్చోబెట్టి అవమానిస్తున్నారు. నువ్వేమో సవితి కొడుకు మీద కన్న తల్లి ప్రేమను చూపిస్తున్నావు, కాని వాడేమో నీ కొడుక్కి అందరి ముందు చేయాల్సిన మర్యాద చేస్తున్నాడు. అసలు ఆఫీసులో ఇక సుధీర్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు మర్యాద ఇస్తారు? చాణక్యుడిలాగా అన్ని ఆలోచనలు చేస్తావు, సొంత కొడుకు గురించి సరైన ఆలోచన చేయలేకపోతున్నావు. ఇంకెందుకక్క నువ్వు? చూడు, నువ్వు నందుగాణ్ణి తల్లి ప్రేమతో తెలియకుండా తొక్కేయాలని చూస్తున్నావు. ఇక్కడ వీడేమో తమ్ముణ్ణి అందరి ముందు కాలి కింద తొక్కి పడేస్తున్నాడు. నేను చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. దేవకి, ఆగు దేవకి, ఏమైంది? ఆగు. నా కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ నందుని నా కొడుక్కి దళపతిగా, సేవకుడిగా ఉండేలా చేయాలనుకున్నాను. కాని వాడు నా కొడుకుని యజమాని స్థాయి నుంచి దించేసి గుంపులో ఒకడిని చేశాడు. సింహాసనం మీద కూర్చోవలసిన వాడిని అందరి మధ్య సాదా సీదా కుర్చీలో కూర్చోబెట్టాడు. అంత పని చేశాడా వాడు? నీకసలైన వారసుణ్ణి, నీ కన్న కొడుకుని సాదాసీదా కుర్చీలో కూర్చోబెడతాడా? వెంటనే ఆఫీస్కెళ్దాం పద, లేకపోతే ఉన్న పళంగా ఫోన్ చేయి. ఆ నందుగాడు అంతు తేల్చు. నీ కొడుక్కింత అన్యాయం చేస్తూ అవమానిస్తాడా? డైల్ చెయ్యి. ఆగిపోయామే. సుధీర్ మీద నాకున్న కన్నతల్లి ప్రేమ కాసేపు నా విచక్షణం చంపేసిందమ్మా. నా కొడుకునలా పేరులేని స్థానంలో చూడ్డానికి నా మనసు ఒప్పుకోలేదు. ఆవేశం కట్టలు తెంచుకునొచ్చింది. కానీ నేను నందుకి కన్నతల్లి ప్రేమను చూపిస్తున్న కసాయిదాన్ని, వాడి కంటికి కనపడిన శత్రువుని. తెలివైన మనిషి బంగారు గుడ్లు పెట్టే బాతుని ప్రేమగా పెంచాలే తప్ప
ఆ బాతు గొంతు కోసేయకూడదమ్మా. ఈ ఆవేశం కూడదు. నందుకి ఫోన్ చేసి నా అక్కసు వెళ్ళగక్కితే ఇన్నేళ్ల నా మంచితనం ముసుగు తొలగిపోయినట్టే. నా కొడుకుని పై స్థాయిలో ఎలా కూర్చోబెట్టాలో, ఆ నందుని కిందకి ఎలా నెట్టాలో, వాడు నా కొడుకు మోచేయి నీళ్లు తాగేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. వేణుగారు, ఒకసారి నా క్యాబిన్కి రండి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? ప్లీజ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. రాగానే పని మొదలుపెట్టేసినట్టుందిగా. ఇక్కడ జరిగే ప్రతీదీ అక్కకి చెప్పాలని నన్ను ఈ పనిలో పెట్టింది. లోపలేం జరుగుతుందో తెలుసుకోవాలి. వేణుగారు, మన డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలియాలి. ప్రెజెంట్ మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్, వాటికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎలా జరుగుతుందని స్టేటస్ కావాలి. షూర్ మ్యామ్. అలాగే కొత్తగా లాంచ్ అవ్వబోతున్న ప్రోడక్ట్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, దాని మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అని కంప్లీట్ స్ట్రక్చర్ కావాలి. ఓకే మేడం. మన బిజినెస్ ప్యాటర్న్ ఎలా ఉంది, రీచ్ ఎలా ఉంది, న్యూ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా అనే విషయాల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అన్నీ క్లారిఫై చేయాలి. షూర్ మేడం. We need a comprehensive plan, Venu garu. ఎస్ మేడం. ఐ విల్ ప్రిపేర్ దట్ ప్లాన్ మేడం. మేడం కాఫీ? వేణు గారు, కాఫీ or టీ? కాఫీ మేడం. మీకు? కాఫీ మేడం. 3 కాఫీలు తీసుకురండి. ఓకే మేడం. We need to discuss about the promotion budgets. What about the financial projection for the new product? అక్కేమో ఇక్కడ జరిగేవన్నీ పోసగుచ్చినట్టు చెప్పమంటుంది. వీళ్ళేమో ఇప్పుడే ఫారిన్ నుండి దిగినట్టు ఇంగ్లీష్ తప్ప తెలుగు తెలియనట్టు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. అంత ఇంగ్లీష్ నాకు రాదు. నాకు ఇంగ్లీష్ రాదన్న సంగతి కూడా అర్థం చేసుకోలేని మా అక్క చదువెందుకో. మా అక్క చదువుకుని లాభమేంటో, నేను చదువుకోలేక నష్టమేంటో. ఏదో వ్యాపారం గురించే మాట్లాడుకుంటున్నారు.